హాయ్ వివర్స్, మనం వచ్చేసి స్పందన పత్రము 3-4 పాఠాలు కలిపి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. క్రింది గీతం చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. అంతకాలమున పుట్టి అవనికి దీపము పట్టి పంకమును మదించి మహికి పరిమళ మొసగిన సూరి రాళ్లకు జీవము పోసి మ్రోళ్లను చిగిరింపచేసి మట్టి నుండి మానవులను మలచినటువంటి కారణ జన్మ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి గేయములో ద్విత్వాక్షర పదాలను రాయండి. గేయములో రాళ్ళు, మట్టి, పుట్టి, పట్టి అనేటువంటిది వచ్చేసి ద్విత్వాక్షర పదాలు. క్రింది అక్షరాల్లో గేయములో గుర్తించండి, వాటితో మొదలయ్యేటువంటి పదాలను రాయండి. నీ, ము, చి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో నీ, మూలో వచ్చేసి నీలో ఏం లేదు, మూలో వచ్చేసి మొసగిన, చీలో వచ్చేసి చిగురింప. క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ నేల ఎంత అందంగా ఉంది అనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంటుంది. ఆకాశము ఆ ఎత్తు నుండి చూస్తే అత్యద్భుతంగా కనిపిస్తుంది. ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది. ఇంకో మూల పింజె మబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. మబ్బులు ఎలాంటి విన్యాసాలు చేస్తూ ఉన్నాయి? ఆకాశం ఎలా కనిపిస్తుంది? మబ్బులు, పింజె మబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. ఆకాశం ఎలా కనిపిస్తుంది? ఆకాశం అందంగా అత్యద్భుతంగా కనిపించింది. ఒక మూల ఏ మార్పు లేకుండా నీలంగా ఉంది. తర్వాత కంటిన్యూషను. కింది కీలక పదానికి సంబంధించినటువంటి పదాలను రాయండి. వీటికి సంబంధించిన సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మ చూడండి. బొమ్మ ఆధారంగా మనకు కనిపించేది ఏంటి? ప్రకృతి. ఆ ప్రకృతి పక్కన ఏమేమి ఉన్నాయనేటువంటిది మనము చూద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి మనము ప్రకృతి కనిపిస్తూ ఉంది. అక్కడ వచ్చేసి మనకు దృశ్యాలు ఏ విధంగా ఉంది అంటే నదులు, మేఘాలు, సూర్యుడు, ఆకాశము, పొలాలు, చెట్లు, కొండలు, నదులు కనిపిస్తున్నాయి. మనకు స్వచ్ఛమైనటువంటి గాలిని మరియు పండ్లను ఇస్తాయి చెట్లు అనమాట. సో ఈ విధంగా సొంత వాక్యాలు అనేటువంటి రాద్దాము. ప్రకృతి వచ్చేసి మంచి ప్రకృతి అందాలు, మనం వచ్చేసి ప్రకృతి అందాలను కాపాడాలి. తర్వాత నదులు వచ్చేసి నదులు మానవునకు వ్యవసాయానికి ముఖ్యమైనటువంటి జీవనాధారము. మేఘాలు సాయంత్రం వేళ లేదా ఉదయం వేళ ఆకాశంలో రంగురంగుల మేఘాలు అనేటువంటి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చందమామ అనేటువంటిది నేను చందమామ అనుకుని రాశాను. సో పిల్లలు చందమామను చూస్తూ అన్నం తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మనం సూర్యుడు ఉదయాన్నే తెల్లవారుజామునే చాలా సూర్యుని యొక్క కిరణాలు వచ్చేసి చాలా అందంగా ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి ఆ విధంగా రాసుకోండి. సూర్యుని యొక్క సూర్యకిరణాలు చాలా అందంగా భూమి మీద పడుతూ ఉన్నాయి. ఆకాశము రాత్రి వేళలో ఆకాశం నక్షత్రాల్లో మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. పొలాలు వచ్చేసి వర్షాకాలంలో పొలాలు పచ్చని పట్టు వస్త్రం కప్పినట్లుగా ఉంటుంది. కొండలు పచ్చని చెట్లతో నిండినటువంటి కొండలు చూడడానికి చాలా ఎంతో అందంగాను లేదా మనోహరంగాను ఉంటుంది. తర్వాత మనం రాసినటువంటి ముందు రాసినటువంటి పాఠంలోని ప్రశ్నలే. ఎలా బతకడం గొప్ప విషయం అని అంబేద్కర్ చెప్పారు. నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి అనేటువంటి 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఎలా బతకడము గొప్ప విషయం అని అంబేద్కర్ చెప్పాడు అనేదానికి మనిషిగా బ్రతకడమే గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పాడు. నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి? నీటి బుగ్గ దగ్గర నుండి కొన్ని పాయలు పారుతున్నాయి, కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పాము నడక నడుస్తున్నాయి, కొన్ని బుసబుసమని పొంగుతున్నాయి.